Hello friends, I am Punima, English language and soft skills trainer from Formula Spoken English Institute. Previous video లో మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ స్టార్ట్ చేసాం కదా. టెన్స్ అంటే ఏంటి, అందులో ఏమేమి టెన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ క్లారిటీ వచ్చింది కదా. అలాగే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేస్తూ మనం ఫ్యూచర్ యాక్షన్స్ గురించి ఎలా మాట్లాడాలి, మనం చేసే పనులు అయితే పాజిటివ్గా, చెయ్యని పనులు అయితే నెగిటివ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తూ ఎలా చెప్పాలో ప్రీవియస్ క్లాస్లో చూసారు కదా. దాని మీద ఏమైనా ప్రాక్టీస్ చేశారా? ఓకే, ఈరోజు క్వశ్చన్స్ ఎలా యూజ్ చేయాలి, మనం ఫ్యూచర్లో చేయబోయే వాటి గురించి, ఫ్యూచర్లో చేయబోయే ఏ యాక్షన్ గురించి అయినా మనం ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేయాల్సి వచ్చినప్పుడు, లేదా ఎవరినైనా క్వశ్చన్ చేయాల్సి వచ్చినప్పుడు మనం అసలు ఎలా క్వశ్చన్ చేయాలి, ఏ వర్బ్స్ వాడాలి, ఏ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఈరోజు క్లాస్లో చూద్దాం. చూడండి, మనం స్టేట్మెంట్లో మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉన్నట్లే క్వశ్చన్స్లో కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంటాయి. చూడండి, పాజిటివ్ క్వశ్చన్ దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఫ్యూచర్ని ఇండికేట్ చేసే హెల్పింగ్ వర్బ్స్ ఏంటి? షల్ అండ్ విల్. ఇక్కడ సెంటెన్స్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్తో స్టార్ట్ అయినట్లే క్వశ్చన్ ఎప్పుడు కూడా మనకి హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సెంటెన్స్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ అంటే పర్సన్తో స్టార్ట్ అవుతుంది, క్వశ్చన్ ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఏం హెల్పింగ్ వర్బ్స్ తీసుకున్నాం? ఫ్యూచర్ని ఇండికేట్ చేసే షల్ అండ్ విల్ని మనం తీసుకున్నాం క్వశ్చన్ స్టార్ట్ చేయడానికి. తర్వాత ప్లేస్లో అంటే సెకండ్ ప్లేస్లో సబ్జెక్ట్ వస్తుంది. ఇంతకుముందు సెంటెన్స్లో ఏమవుతుంది? సబ్జెక్ట్ ముందుకు వచ్చి తర్వాత ప్లేస్లో షల్ అండ్ విల్ వచ్చాయి. బట్ ఇక్కడ మాత్రం షల్ అండ్ విల్ ఫస్ట్ వచ్చి తర్వాత ప్లేస్లో సబ్జెక్ట్ వస్తుంది. తర్వాత ఏ ఫార్మ్ ఆఫ్ వర్బ్ వస్తుంది? యాజ్ ఇట్ ఈస్గా మనం స్టేట్మెంట్స్లో ఏ ఫార్మ్ ఆఫ్ వర్బ్ తీసుకున్నాం? ప్రెజెంట్ ఫామే కదా. ఇక్కడ కూడా మనం ప్రెజెంట్ ఫామే తీసుకుంటాం. తర్వాత క్వశ్చన్ని మనం కంప్లీట్ చేస్తాం, క్వశ్చన్ మార్క్. చూడండి, ఎగ్జాంపుల్స్ చూద్దాం. షల్ ఐ మీట్ యూ టుడే. సెంటెన్స్లో ఐ షల్ మీట్ యూ టుమారో ఆర్ ఐ షల్ మీట్ యూ టుడే చెప్పినట్టే కొంచెం మనం షల్ని ముందుకు తీసుకొచ్చేసి క్వశ్చన్ చేస్తున్నాం. షల్ ఐ మీట్ యూ టుడే, ఈరోజు నేను కలవచ్చా లేదా కలవనా? విల్ యూ రైట్ ఎగ్జామ్ నెక్స్ట్ వీక్, నువ్వు నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ రాస్తావా? ఇవి మనం ఫ్యూచర్ని సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నాం. ఇవి పాజిటివ్గా అడుగుతున్నాం, చేస్తావా అని అడుగుతున్నాం, జరుగుతుందా అని అడుగుతున్నాం. ఓకే, షల్ ఐ మీట్ యూ టుడే అంటే ఈరోజు నేను కలవనా? విల్ యూ రైట్ ఎగ్జామ్ నెక్స్ట్ వీక్, నువ్వు నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ రాస్తావా? విల్ యూ కమ్ టుమారో, రేపు ఇక్కడికి వస్తావా? ఓకే, విల్ యూ అటెండ్ ద ఇంటర్వ్యూ, నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అవుతావా? ఓకే, విల్ యూ గివ్ హర్ మనీ, ఆమెకి డబ్బులు ఇస్తావా? ఇలా మనం ఏదైనా సరే చేస్తావా అని అడిగేటప్పుడు మనం విల్తో కానీ షల్తో కానీ క్వశ్చన్ చేస్తాం. విల్ అనేది ఆల్ పర్సన్స్కి వర్తిస్తుంది, షల్ అనేది మనకి ఓన్లీ ఐకి వీకి మాత్రమే వస్తుంది క్వశ్చన్స్లో కూడా. ఇకపోతే జరగదా, ఏదైనా ఒక పని చెయ్యవా అని అడగాల్సి వస్తే ఇక్కడ మనం నెగిటివ్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాం. నెగిటివ్ క్వశ్చన్లో మనం అన్నిటికీ షల్ ఐ నాట్ అని అడగవచ్చు, లేదా మనకు ఈజీగా ఉండడం కోసం విల్ నాట్ అనే దాన్ని మనం ఓంట్ షార్ట్ కట్ చేసి అడుగుతాం కాబట్టి అది మనకు పలకడానికి, మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి నెగిటివ్ క్వశ్చన్లో మ్యాక్సిమం మీరు ఓంట్ యూస్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, ఓంట్ తర్వాత అన్నిటికీ వర్తిస్తుంది కాబట్టి అన్ని పర్సన్స్కి మనం ఓంటే తీసుకుందాం. ఓంట్ తర్వాత సబ్జెక్ట్, తర్వాత V1 అండ్ క్వశ్చన్ని కంప్లీట్ చేస్తాం. చూడండి, ఏదైనా ఒక పని చెయ్యవా లేదా జరగదా ఫ్యూచర్లో అని అడగడానికి మనం డైరెక్ట్గా ఓన్తో క్వశ్చన్ చేస్తాం. ఓంట్ ఐ మీట్ యూ టుడే, ఈరోజు నేను నిన్ను కలవద్దా? ఓంట్ యూ రైట్ ఎగ్జామ్ నెక్స్ట్ వీక్, నువ్వు నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ రాయవా? ఓంట్ యూ కమ్ హియర్, ఓంట్ యూ ప్లే చెస్, అటెండ్ ద పార్టీ. ఇలా ఏదైనా ఒకటి ఫ్యూచర్లో జరగదా అని అడగడం కోసం మనం ఓంట్ యూస్ చేస్తూ మనం క్వశ్చన్స్ చేస్తూ ఉంటాం. ఒకవేళ వీటిని కనుక మనం కాన్వర్జేషన్స్లోకి తీసుకురావాల్సి వస్తే ఎలా? ఇప్పుడు మనం ఏంటంటే క్వశ్చన్స్ నేర్చుకున్నా, ఆన్సర్స్ నేర్చుకున్నా సరే మనం మాట్లాడటానికి యూజ్ అవ్వాలి. మనం ఏదో ఎగ్జాంపుల్స్ రాసి నోట్స్ అంతా రాసి పెట్టుకుంటే సరిపోదు. వాటిని ఏంటంటే మనం ఏదో ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నట్టు అవుతుంది. ఇక్కడ మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటాం కాబట్టి వాట్ ఎవర్ వి రైట్ అదంతా కూడా మళ్ళీ మనం ప్రాక్టీస్లోకి తీసుకురావాలి. మీరు ఆల్రెడీ స్టేట్మెంట్స్ నేర్చుకున్నారు, దాని మీద ఏం ప్రాక్టీస్ చేయమన్నా? టుమారో యాక్టివిటీస్ ప్రాక్టీస్ చేయమన్నా. చేశారా మరి? సరే, ఒకవేళ చేయకపోయినా ఈరోజు ప్రాక్టీస్ చేయండి. అలాగే క్వశ్చన్స్ యూజ్ చేయడం వచ్చింది అంటే మీకు మాట్లాడటం వచ్చేస్తుంది. ఫ్యూచర్ని యూజ్ చేస్తూ ఫ్యూచర్ టెన్స్లో మనం మాట్లాడాల్సి వస్తే ఎదుటి వాళ్ళని ఏదన్నా అడగాలి, అలాగే వాళ్ళు ఆన్సర్ చేయాలి, మళ్ళీ మనం తిరిగి క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ అంటే ఒక క్వశ్చన్ అడిగి ఒక ఆన్సర్ చెప్పడం కాదు. చాలాసేపు మాట్లాడుకోవాలంటే మనం క్వశ్చన్ బై క్వశ్చన్, ఒక క్వశ్చన్ తర్వాత ఒక క్వశ్చన్ ఎలా వేయాలి, వాటికి రిలేటెడ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి. ఒకవేళ కాన్వర్జేషన్ ప్రొలాంగ్ చేయాల్సి వస్తే ఏ క్వశ్చన్ని ఎలా మనం ప్రొలాంగ్ చేసుకోవాలో ఇక్కడ మనకి కాన్వర్జేషన్స్లో వస్తుంది. చూడండి, ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్స్ అర్థమైనాయి, షల్ ఆర్ విల్తో క్వశ్చన్స్ చేసాం. అలాగే నెగిటివ్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఓన్తో క్వశ్చన్ చేసాం. ఒకవేళ కాన్వర్జేషన్ చేయాల్సి వస్తే చూడండి, విల్ యూ మీట్ మీ, ఫస్ట్ క్వశ్చన్, ఓపెనింగ్ క్వశ్చన్ ఏంటి? నువ్వు నన్ను కలుస్తావా? ఆన్సర్లో ఏం చెప్తారు అవతల వాళ్ళు? ఎస్ ఐ విల్ మీట్ యూ, కలిసే ఉద్దేశం ఉంటే. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాం, తెలుగులో అయితే ఏం అడుగుతాం? అవునా, ఎప్పుడు కలుస్తావు అంటాం కదా.
లేదా ఎక్కడ కలుస్తాం అంటాం కదా. ఎప్పుడు కలుస్తాం అంటే వెన్ విల్ యూ మీట్ మీ, ఐ విల్ మీట్ యూ టుమారో. ఆన్సర్. ఎక్కడ కలుస్తావు, వేర్ విల్ యూ మీట్ మీ. ఓకే, ఐ విల్ మీట్ యూ ఇన్ ఆఫీస్, నేను ఆఫీస్లో కలుస్తాను. ఎందుకు కలుస్తావు, వై విల్ యూ మీట్ మీ. ఐ హ్యావ్ సమ్ వర్క్ విత్ యూ, దట్స్ వై ఐ విల్ మీట్ యూ. ఇలా మనం ఏంటంటే ఒక క్వశ్చన్తో ఆగిపోకుండా ఒక క్వశ్చన్ తర్వాత ఇంకో క్వశ్చన్, దానికి ఆన్సర్స్ కూడా యాడ్ చేస్తూ ఎదుటి వాళ్ళతో మాట్లాడటం ట్రై చేసామంటే డెఫినెట్గా ఇంగ్లీష్లో మాట్లాడటం వచ్చేస్తుందండి. సో ఈ టెన్స్ నేర్చుకున్నారు కాబట్టి ఒక క్వశ్చనే తీసుకోండి. మీరు ఒకే ఒక క్వశ్చన్ పట్టుకొని దాన్ని మనం కాన్వర్జేషన్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఇంకో క్వశ్చన్ ఎలా యాడ్ చేయాలి, ఇంకొక ఆన్సర్ ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు నేను చెప్పిన విధానంలో ప్రాక్టీస్ చేయండి. అలా యాడ్ చేసే పరిధిలో మీకు రావాల్సిన ఏంటంటే క్వశ్చన్ వర్డ్స్, WH క్వశ్చన్ వర్డ్స్ రావాలి. వాట్, వేర్, వై, హౌ మెనీ, హౌ మచ్, హౌ లాంగ్, విచ్, హూ, విత్ హూమ్. ఇవన్నీ ఏంటంటే WH క్వశ్చన్ ఫామ్స్. ఇవి కనుక మనం ముందు యూజ్ చేయటం, ఇక్కడ చూసారా విల్ ముందు ఏం వాడాను నేను, వేర్ వాడాను. ఇలా ముందు యాడ్ చేసుకుంటూ విల్ కంటే ముందు, షల్ కంటే ముందు యాడ్ చేసుకుంటూ మనం వెళ్తే ఆన్సర్స్ కూడా చెప్పడం అనేది వస్తే మనకు కాన్వర్జేషన్ వచ్చినట్టే. వాట్ అంటే ఏమిటి, వేర్ అంటే ఎక్కడ, వై అంటే ఎందుకు, హౌ అంటే ఎలా, హౌ మెనీ అంటే ఎన్ని, హౌ మచ్ అంటే ఎంత, హౌ లాంగ్ అంటే ఎంతసేపు, విచ్ అంటే ఏది, హూ అంటే ఎవరు, విత్ హూమ్ అంటే ఎవరితో. ఇవి యాడ్ చేశారనుకోండి, అలాగే వాటికి ఆన్సర్స్ కూడా చెప్పడం వచ్చిందనుకోండి, కాన్వర్జేషన్ వచ్చినట్లే కదా. ఈరోజు మీరు ఏం చేస్తారంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యూస్ చేస్తూ ముందు టుమారో యాక్టివిటీస్ ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్న పాజిటివ్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ని యూస్ చేస్తూ, అలాగే ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని యాడ్ చేస్తూ కాన్వర్జేషన్ ఎలా చేయాలో మీ పక్కన ఎవరు ఉన్నారో వాళ్ళతోనే మాట్లాడుతూ ట్రై చేయండి. మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడం, మాట్లాడటం ఎంత ఈజీయో అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం.